ప్రభుత్వానికి వెనుకబడిన కరువు ప్రాంతాల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే సత్వరమే పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక లేఖ రాశారు. 2025 జూలై నాటికి రిజర్వాయర్లో నీరు నింపేందుకు అవసరమైన పనులను పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించి నిధులను కేటాయించాలని కోరారు. పనుల పర్యవేక్షణకు నిపుణుల బృందాన్ని నియమించాలన్నారు. నిర్వాసితులకు చెల్లింపులు వెంటనే పూర్తి చేయాలని, మొదటి సొరంగం మిగిలిన పనులను పూర్తి చేసి హెడ్ వర్క్స్కు అప్రోచ్ ఛానల్ అనుసంధాన పనులను యుద్ధ ప్రాతిపదికన 6 నెలల్లో పూర్తి చేయాలని కోరారు. అప్రోచ్ ఛానల్కు మరమ్మతులు చేసి వరద సీజన్ నాటికి సిద్ధం చేయాలని, 2వ సొరంగ పనులను, పంట కాలువలను 2వ దశలోని మిగిలిన పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. తాను ఈ నెల 12న ప్రాజెక్టు పరిశీలనలకు వెళ్లినట్టు తెలిపారు. అక్కడ 6/3/2024 తేదీతో జంట సొరంగాలు జాతికి అంకితం అని వేసిన శిలాఫలకాన్ని చూసి తాను ఆశ్చర్యపోయినట్లు లేఖలో పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తి కాకముందే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టేందుకు ఆ శిలాఫలకాన్ని వేసినట్లు ఉందన్నారు. వెలుగొండ ప్రాజెక్టును 1996లో చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే 25 సంవత్సరాలు అయిందని గుర్తు చేశారు.